సారాంశంగా పరిశుద్ధ గ్రంథంలోని మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. దాని గ్రంథముల వారికి చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులకు చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనుగరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వారికి చెప్పాను. వెంటనే కుష్ఠరోగు వాడిని విడిచిన కనుక వాడి శుద్ధుడాయను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, 4 సువార్తలు క్రీస్తు జీవిత చరిత్ర నివేదికలు, క్రీస్తు శ్రమల నివేదికలు. 4 సువార్తలు యేసు ప్రభువుని 4 ప్రత్యేకమైన విధాలుగా పరిచయం చేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త యేసు ప్రభువుని రాజుగా, మార్కు సువార్త యేసు ప్రభువుని సేవకుడిగా, లూకా సువార్త మనుష్య కుమారునిగా, యోహాను సువార్త దేవుని కుమారునిగా పరిచయం చేస్తున్నాయి. మత్తయి సువార్త రాజ్య సువార్త అయితే రోమీలకు సువార్తగా మార్కు సువార్త పరిచయం చేయబడుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అనే మాట ఉపయోగించకుండా సువార్తను అందించారు. అన్య జనుల కొరకు ప్రకటించిన సువార్తగా లూకా సువార్తను మనం గమనించవచ్చు. ఆత్మీయ సువార్తగా యోహాను సువార్త మనకు పరిచయం అవుతుంది. ఎందుకంటే దైవత్వాన్ని గురించి విస్తృతంగా చర్చించింది యోహాను సువార్త. ఎక్కడైతే దైవత్వం ఉంటుందో అక్కడ ఆత్మీయతను కలిగి ఉంటారు కనుక అది ఆత్మీయ సువార్త అయింది. యేసు ప్రభు వారు తన జీవిత కాలంలో చేసిన అద్భుతాలు రాయబడిన 38 అయితే 9 అద్భుతాలు ప్రకృతికి సంబంధించినవి, 29 అద్భుతాలు స్వస్థతలకు దయ్యాలకు సంబంధించినవి. ప్రకృతికి సంబంధించిన సూచక్రియలు లేదా అద్భుతాలు చేసిన సందర్భాల్లో మొట్టమొదటిది కానావిధిలో ద్రాక్షరసాన్ని, నీటిని ద్రాక్షరసంగా మారడం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. స్వస్థతల విషయంలో ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం మొట్టమొదటిగా కుష్ఠవ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచినట్లుగా లేఖనం సాక్ష్యమిస్తుంది. ఈ అంశాల గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయంలోని భాగాలు మనకు పరిచయం చేస్తున్నాయి. యేసు ప్రభు మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ స్వస్థత కార్యాన్ని గురించి. మత్తయి సువార్త 1వ అధ్యాయం వంశావళి గురించి రాస్తే, 2వ అధ్యాయం క్రీస్తు జననాన్ని గురించి రాస్తుంది, 3వ అధ్యాయం యేసు ప్రభు బాప్తిస్మాన్ని గురించి తెలియపరిచింది, 4వ అధ్యాయం శోధనల గురించి అపవాది చేత శోధించబడిన యేసును పరిచయం చేస్తుంది. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నాయి. కొండ మీద ఆయన కూర్చుని ప్రసంగించాడు. రాజుగా ప్రకటించినటువంటి మత్తయి ఆయన కూర్చొని బోధించాడు అని రాశారు. ఎందుకంటే రాజు కూర్చొని బోధిస్తాడు, పరిపాలిస్తాడు, ఆజ్ఞలిస్తాడు. యూదుడైన వ్యక్తి కూర్చుంటే బోధిస్తాడు, నిలబడితే సువార్తను ప్రకటిస్తాడు. ఇది యూదుల యొక్క బాడీ లాంగ్వేజ్. యేసు ప్రభుత్వం ఉన్నటువంటి కొన్ని వేల మంది ప్రజలు 3 దినాలు యేసు ప్రభు అందించిన వర్తమానాలు విన్నారు. 5వ అధ్యాయంలో దళితుల గురించి, 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, అర్పణల గురించి, మరియు దేవుని నీతిని రాజ్యాన్ని వెతకడాని గురించి. 7వ అధ్యాయం తీర్పు తీర్చుకుడు అని చెప్తూనే అడుగుడి మీకు ఇవ్వబడును అని మరికొన్ని విషయాలు పరిచయం చేస్తూ ఉన్నారు. కొండ మీద ప్రసంగం అయిపోయింది. కొండ మీద ఉన్నటువంటి రాజుగా ఉన్న యేసు కొండ దిగి వచ్చారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోని అనుభవం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుండి 7వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అనుభవాన్ని మనం చూడగలుగుతాం. అనగా యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు, ఆయనను అంగీకరించి. అలాగే కొండ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మాటలు విని ధన్యత
పొందుకున్నారు, లేదు ఆయన మాటల వల్ల మేలు పొందారు. కొండ దిగి రావడం, పర్వత పానవుల దగ్గరకు రావడం అనేటువంటిది రెండవ రాకడను సూచించేటువంటి అనుభవంగా మనం ధ్యానం చేయవచ్చు. అక్కడ జరిగిన ఒక సంఘటనను నేను మీకు పరిచయం చేస్తున్నా. ఆ సంఘటన గురించి మత్తయి గ్రంథకారుడు రాస్తూ 8వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తుడి గురించి పరిచయం చేస్తుంది. కుష్ఠు అనేటువంటి వ్యాధి అది ప్రమాదకరమైన వ్యాధి, అది మరణానికి ముందు ఉండేటువంటి స్థితి. అది దేవుడు తన వ్రేలితో మొత్తడం వలన కలిగిందని యూదుల విశ్వాసం. దేవుడే మొత్తితే అతనిని ఇంకెవరు స్వస్థపరచలేరు, అతనికి మరణమే గతి. దేవుడు ముట్టినప్పుడు మొత్తినప్పుడు ఆ శరీరంలోని కణాలు చనిపోయి ఒక్కొక్క భాగం విడిపోయి శరీరం నుండి రాలిపోతూ ఈ జీవన యాత్రను ముగిస్తారు. అది కుష్ఠవ్యాధిగ్రస్తుల యొక్క వ్యాధి యొక్క స్వభావం. వారిని గురించి లేవే కారణం తెలియజేస్తుంది ఏమనంటే, కుష్ఠవ్యాధిగ్రస్తుడు పాఠం వెనుకడ ఉండాలి అని. ఒకవేళ పాఠంలోకి వచ్చినట్లయితే అతను తల మీద ముసుగు వేసుకొని, పై పెదవిని మూసుకొని నేను అపవిత్రుడను అని కేకలు వేయాలి అని. అలాంటి వ్యక్తికి 150 అడుగుల దూరంలో మనుషులు ఉండాలి అనేది యూదుల శాస్త్రం చెప్తోంది. 150 అడుగులు అంటే ఇక్కడ నుండి ఇంచుమించు అవతలి రోడ్డు అంతా. ఎందుకు? అతడు వెలివేయబడిన వాడు. ఎవరి చేత? యూదుల చేత. ఎందుకు? యూదుల దేవుడు అయినటువంటి దేవుడి చేత, యెహోవా చేత మొత్తబడిన వాడు. దేవుడే మొత్తితే అతనికి ఇంకా జీవం లేదు, మరణమే గతి. కనుక అతన్ని వెలివేయాలి. అతను ఇంటిలో కుటుంబ సభ్యుడైనా రక్త సంబంధి అయినా వెలివేయాల్సిందే. అలాంటి వ్యక్తి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి దగ్గరకు వేసుకొచ్చారు. యూదుడైన వ్యక్తి, 150 అడుగుల దూరంలో ఉండాల్సిన వ్యక్తి యేసు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మత్తయి సువార్త చెప్తుంది అతని మోకాళ్ళు అని చెప్తుంది. మార్కు సువార్త చెప్తుంది ఆయన మోకాళ్ళు అని. లూకా సువార్త చెప్తుంది సాగిలపడి అని. అనగా యేసు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి దగ్గరకు వచ్చినప్పుడు అతడు సాగిలపడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని ప్రార్థన చేసినట్లు, నా వ్యాధిని తీసివేయమని ప్రార్థన చేయలేదు కానీ నన్ను శుద్ధుడిగా చేయమని అతడు అడిగినట్లుగా మనం లేఖనాలను చూస్తున్నాం. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే అతని కుష్ఠవ్యాధి మాయమైపోయింది. అతను స్వస్థపరచబడ్డాడు. ఆ విషయాన్ని చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. యేసు చెప్పాడు అతనితో ఏమనంటే, నువ్వెవరికి చెప్పవద్దు. యాజకుడి దగ్గరికి వెళ్ళి మోషే నియమించిన కానుక ప్రకారం కానుకను ఖచ్చితంగా ఇవ్వని ఖండితంగా ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎవరికి చెప్పవద్దని ఆజ్ఞాపించబడిన కుష్ఠవ్యాధిగ్రస్తుడు, స్వస్థపరచబడిన కుష్ఠవ్యాధిగ్రస్తుడు అందరికి విస్తారంగా ప్రకటించారు. అప్పుడు ఏమైంది? యేసు ప్రభు పట్టణంలోనికి రాలేకపోయాడు, అరణ్యంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది అక్కడ వ్రాయబడిన సందర్భం, సన్నివేశం. ఈ సన్నివేశంలో మనం నేర్చుకునే ఒకే ఒక మాటను నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కుష్ఠవ్యాధి అనేటువంటిది అది దేవుని యొద్ద నుండి, దేవుని వ్రేలు మొత్తడం ద్వారా వచ్చిందని యూదుల యొక్క విశ్వాసం. దేవుని యొద్ద నుండి ఆ వ్యాధి వస్తే దాని నుండి విడుదల కలగడం అసంభవం, చనిపోతారు. అందుకు చరిత్ర కూడా దోహదం చేస్తుంది. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలో ఒక్క కుష్ఠవ్యాధిగ్రస్తుడు కూడా స్వస్థపరచబడినట్లు లేఖనాలు ఎక్కడా సాక్ష్యం కనబడదు, ఒక మిరియాము విషయంలో తప్ప. అది ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవుని యొక్క తీవ్రత అక్కడ దిగి వచ్చినట్లుగా కనబడుతుంది. వెంటనే స్వస్థపరచబడినట్లు ఆమె ప్రక్కన పెడితే
నిబంధనలు ఎక్కడ కనపడదండి. నయమాను గురించి మీరు జ్ఞాపకం చేస్తారేమో. నయమాను సిరియా వాడు, అతడు అన్యుడు. ఈ మాటలు నేను మీకు ఇలాగ పరిచయం చేస్తాను. కుష్ఠవ్యాధి అనేటువంటిది మరణానికి ముందు ఉన్నటువంటి మెట్టు. కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఇంకా మరణించడమే తరువాయి, మరో ప్రత్యామ్నాయం లేదు. అలాంటి వ్యక్తి దగ్గరకు యేసు తన మొదటి అద్భుత కార్యం చేయడానికి వెళ్ళాడు. ఈ మాటలు మనకు ఏమి తెలియజేస్తున్నాయి? ఈ మాటల యొక్క సారాంశాన్ని నేను మీకు ఇలా పరిచయం చేస్తాను. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్నో అవసరతలు కలిగిన ప్రజలు ఉన్నారు. సమాధానం లేని కుటుంబాలు, వ్యాధులతో ఉన్న కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోతున్న కుటుంబాలు, ప్రేమ అనురాగాలు లేక, ఒకరి పట్ల ఒకరు విధేయత లేక కృంగిపోయిన కుటుంబాలు, శాపముతో నష్టపోతున్న కుటుంబాలు, ఎన్నో విధాలైన సమస్యలతో, వ్యసనాలతో బంధించబడినటువంటి కుటుంబాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కొరకు ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు మనకు తెలియచేయబడుతున్నాయి క్రైస్తవులైన వ్యక్తులకు. అలాంటి సందర్భంలో మనము వేటిని గురించి ప్రార్థన చేయాలి మొదటిగా అని పరిశీలన చేస్తే, వాటిని గురించి మాత్రము కాదు కానీ వాటికి మూలమై ఉన్నటువంటి పాపముల గురించి, ఆయా వ్యక్తుల్లో ఉన్న పాపముల గురించి మొదటిగా ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని మొట్టమొదటిగా స్వస్థపరచడాన్ని బట్టి మనకు పరిచయం చేస్తున్నారు. వ్యాధులకు, సమాధానం లేని పరిస్థితులకు, వ్యసనాలకు, పురుగుల స్థితికి, నష్టానికి, సమస్తానికి మూలం కారణం పాపం, 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 పాపం. కనుక ఏ వ్యక్తులైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల నుండి విడుదల కలగచేయమని ప్రార్థన చేయడం కాదు కానీ, ఆ సమస్యకు కారణమైన పాపం ఏమై ఉన్నదో ఆ పాపం నుండి ఆ వ్యక్తులను విడిపించమని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తులు పాపం నుండి విడిపించబడితే ఆటోమేటిక్ గా మిగిలిన సమస్యలన్నీ కూడా వారి జీవితాల నుండి వెడలిపోతాయనే పాఠం మనకి ఇక్కడ నేర్పించబడుతుంది. ఇది మొదటి విషయం. ఈ స్థలానికి వచ్చి అందరూ చెప్తూ ఉంటారు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, అబ్బాయి మాట వినడం లేదు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, వ్యసనపడు, తాగుబోతు, తిరుగుబోతు, ఆ సమస్య ఈ సమస్య ఉన్నారు. వాళ్ళతో నేను ఇలాగ ప్రార్థన చేయించడం నాతో ఉన్న వారు విని ఉంటారు. వారితో నేను ఇలాగ ప్రార్థన చేయించడం మీరు చూస్తుంటారు. అదేమనంటే, అయ్యా నేను పాపుని, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ మహిమను నా ద్వారా వెల్లడించేది. ఈ మూడు ముక్కల ప్రార్థనే తిరిగి తిరిగి చేయమని వారి నోటితో పలికించడం మీరు విని ఉంటారు. అలా చేయించడంలోని ప్రధానమైన ఉద్దేశం, యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలో ఏ గురి కలిగి పని ప్రారంభించారో ఆ గురిని వ్యక్తం చేయడమే. ఇది మొదటి విషయం. రెండవ అనుభవాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. నా వర్తమానం యొక్క సారాంశము ఈ ఒక్క మాటే. యేసు ప్రభు వారు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ముడితే, కుష్ఠవ్యాధిగ్రస్తుడిలోని కుష్ఠు అనగా మరణమైన ఆ శరీరంలోని కణాలు జీవాన్ని పొందుకున్నాయి. అతను స్వస్థపరచబడ్డాడు. అంటే జీవాధిపతి అయినటువంటి యేసు, ఆయనలో నుండి జీవము మృతమైన శరీరంలోకి ప్రవహించడం ద్వారా మృతమైన శరీరము మరలా జీవించడానికి యోగ్యమైనదిగా మార్చబడింది. అక్కడ జరిగిన సన్నివేశం అది. యేసు ప్రభు ముట్టాడంట, కుష్ఠవ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడ్డాడంట. బైబిల్లో రాసింది మనం చెప్పుకుంటున్నాం. అయితే మనకేంటి? దానివల్ల మనం ఏమైనా వేలు పొందుకున్నామా? మన విశ్వాసం బలపరచబడుతుంది అని చెప్పుకునే మాటలు
ఈ దినాల కుష్ఠవ్యాధిగ్రస్తులకు వైద్యం ద్వారా కుష్ఠు నయమైపోతుంది. 10 సంవత్సరాల క్రితం రోడ్ల మీద ఎక్కడ చూసినా కనపడేవారు ఇలాగూ పాపం ఊడిపోయిన వేళ్లతో పాటలు పాడుతూ భిక్షం అడుక్కుంటూ ఉండేవారు. ఈ దినాల వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. మీరు గమనించుంటారు. నిజమేనా అండి? మందుల ద్వారా అక్షరాల మీద కుష్ఠు నయమైపోతుంది. కానీ ఒక మనిషిని మరణానికి, శాశ్వతమైన రెండవ మరణానికి తీసుకునే పాపము చేత ఈనాడు మనుషులు బంధించబడి ఆ పాపము బంధకాలలో బంధించబడి విలవిలలాడిపోతున్నారు. మరణానికి ఈడ్చుకొని పోబడుతున్నారు. అధికంగా దుష్కార్యములు చేయడం చేత వారి కారణకు ముందుగా వారు చనిపోతున్నారు. పాతాళం అపరిమితముగా నోరు తెరిచి మనుషులు ఈడ్చుకొని పోతుంది. వారికి ఎవరస్తులని తేడా లేదు, అమరణానికి పసిబిడ్డలని లేదు, వృద్ధులని లేదు. అలాంటి కుష్ఠుతో, పాపమైనటువంటి కుష్ఠుతో ఈడ్చుకొని పోతున్నటువంటి ఆ సమాజం కొరకు ఎందుకు అలా ఈడ్చుకొని పోగొడుతున్నారు? ఒక విస్తారమైన అంశం. కానీ ఒక మాట నేను మీకు పరిచయం చేస్తాను. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఆకాశమందు శక్తులు కదిలించబడుతున్నాయి. వాయుమండలంలో ఉన్న దురాత్మ సమూహాలు భూమికి దిగి వస్తున్నాయి. మనుషులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. వ్యక్తుల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తమను తాము గాయపరుచుకుంటున్నారు, తమను తాము నష్టపరుచుకుంటున్నారు, తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇరుగు వారికి నష్టకరంగా, శాపకరంగా మార్చబడుతున్నారు ఆ దురాత్మల ప్రభావం చేత. ఎప్పుడు అలవాటు లేని వాడు మందు తాగుతున్నాడు. తన శరీరాన్ని, ఒంటిని, ఇంటిని గుణ చేసుకుంటున్నాడు. భార్యకు సమాధానం లేదు, భర్తకు సమాధానం లేదు, ఆ భార్యాభర్తను బట్టి బిడ్డలకు సమాధానం లేదు. కారణం పాపం. పాపమనే కుష్ఠు చేత బంధించబడి పైకి సౌందర్యవంతంగా కనబడుతున్నటువంటి వ్యక్తుల అంతరంగాలు కుళ్ళిపోతూ నశించిపోతున్నటువంటి స్థితిలో, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తుల కొరకు మనము క్రీస్తుల వలె మార్చబడాలి. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎవరు? స్వస్థపరచబడ్డాడు, కొనగాలం బ్రతికాడు, యేసును ప్రకటించాడు, చనిపోయాడు. యేసు శరీరాలుగా తన జీవితకాలంలో తన పరిచర్యను ముగించి వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆశీర్వాదాన్ని విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్ముని సహాయం చేత ఆయన జీవం ఆయనతో నిబంధన చేసుకున్న వ్యక్తుల్లోనికి ప్రవహించినప్పుడు ఆ వ్యక్తులు ఆ జీవం చేత నింపబడడం చేత క్రీస్తు యొక్క శక్తి వారు కలిగి ఈ పాపంతో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించడం ద్వారా, పాపంతో ఉన్న వ్యక్తుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ద్వారా, పాపంతో ఉన్న వ్యక్తుల యొక్క బంధకాల విడుదల కొరకు కన్నీరు విడవడం ద్వారా ఆ పాపం అనే కుష్ఠు నుండి వారిని విడిపించడానికి నీవు ఒక క్రీస్తు వలె మార్చబడాలి. అందుకొరకు ఆ సన్నివేశం అక్కడ వ్రాయించి ఉంచారు. నాకు తెలుసు మీ హృదయంలో ఉన్న ప్రశ్నలు. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చి మోకరిస్తే కదా, సాగిలపడితే కదా, నన్ను శుద్ధుడు చేయమని అడిగితే కదా అతనికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు మీరు అడగడం లేదు కదా, మనమేం చేయాలి అనే ప్రశ్న నీ హృదయంలోకి వస్తుందేమో. ఈ దినము దేవుని కృప, దేవుని కనికరము భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. నిజమే, ఆ దురాత్మల చేత బంధించబడిన వ్యక్తులు దేవుడి వైపు త్రిప్పబడరు, దేవుడి ఎదుట రారు. దైవ సేవకులను, యేసును విశ్వసించిన వ్యక్తులను అవమానపరుస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు. ఎందుకంటే వారు వారి బంధకాల్లో ఉన్నారు కనుక. ఆ బంధకాల నుండి వారు విడిపించబడడం కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే రక్షణ పొందిన నీవు, దేవుడితో నిబంధన చేసుకున్న నీవు, ఆత్మల కడగబడిన నీవు, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది లేదని విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఆయా బంధకాల నుండి వారు విడిపించబడి వారు దేవుడి తోట తిప్పబడతారు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఆ బంధకాలను కుష్ఠుతో, పాపమనే కుష్ఠుతో బంధించబడి మరణానికి ఈడ్చుకొని కొనుకోబడుతున్న ఆ వ్యక్తులు నీ ప్రార్థనను బట్టి వారు విడిపించబడతారు. అందుకొరకు ఆ సన్నివేశం అక్కడ వ్రాయబడి ఉంది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, నువ్వు ప్రయాణం చేసే వీధిలో
ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకూడదని నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ వీధిలో యాక్సిడెంట్ జరగదు. నమ్మితే హల్లెలూయా చెప్పు. 5 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం. నర్సరావుపేట మందిరం పరిసర ప్రాంతాలు ఒక యాక్సిడెంట్ కూడా జరగవద్దు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి అలా చేస్తున్నాడు. ప్రభువా, నేను నివసిస్తున్న ఇంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు ఉండకూడదు, త్రాగుబోతులేని వ్యక్తులు ఉండకూడదు, అయోగ్యులైన వ్యక్తులు ఉండకూడదు. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీ ప్రార్థన శక్తి ఆ ప్రాంతం అంతా కూడా ఆవరిస్తుంది. యేసు కొండకి వచ్చినప్పుడు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు యేసు దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పాపంతో బంధకాల్లో ఉన్న వ్యక్తులు నీ వద్దకు వస్తారు. దేవుడు ఆయన వాళ్ళని నడిపిస్తారండి. ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్తున్నావు. నాకు రోగం వస్తే ప్రార్థన చేశాను పోయింది, వాళ్ళకి రోగం వస్తే నేను ప్రార్థన చేశాను పోయింది అని. ఈ ప్రార్థనలు ఆలకించిన దేవుడు నీ చుట్టూ సమాధానం లేని కుటుంబాల వరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించడా? నీ ప్రార్థన యొక్క పరిధి నువ్వు పెంచుకున్నప్పుడు, నీ అంతఃకరణాన్ని విశాలపరుచుకున్నప్పుడు, నువ్వు నివసిస్తున్న ప్రాంతమే కాదు, ఈ నగరము, ఈ పట్టణము, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశంలో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఎన్ని గ్రామాలు కక్షలతో రాబోతున్న రోజులు ఎంతో శోధనకరమైన రోజులు. ఎలక్షన్ టైము క్రైస్తవులను పిలువబడుతున్న వ్యక్తులనే పాపములను ఈడ్చుకొని ఎన్నో తంత్రాలు. మన కులం వాడు, లేకపోతే డబ్బులు ఇస్తున్నాడు పలానా నాయకుడు, లేకుంటే మనం వెళ్ళకపోతే బాగుండదు, ఇలాంటి ప్రయోగాలతో నీ పరిశుద్ధతను పాడు చేయడానికి సాతాను ఉచ్చులు పని ఉరులు పని నీకు దేవుడికి దూరం చేయడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధపడుతున్న కాలం ఇది. వారిచ్చే తుచ్చమైన కొన్ని వందల వేల రూపాయల వరకు నీ పరిశుద్ధతను, నీ ఆత్మీయతను అమ్ముకోవడానికి బిలాముకి ఇంటి ఎత్తు బంగారాన్ని ఎర చూపించిన బాలాకు వలె అనేక మంది బాలాకులు నీ ఎదుట రాబోతూ ఉన్నారు. ఆశపడ్డావో బిలాము ఖడ్గముతో చంపబడినట్లు నువ్వు కూడా నష్టపోతావు, నాశనమైపోతావు. నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి యేసు వైపు చూస్తూ, యేసు ఏ జీవమును కలిగి ఎవరి ప్రలోభానికి లోబడిన వ్యక్తిగా, లొంగిన వ్యక్తిగా తనలో ఉన్న జీవం అనేకులకు మేలు చేయడానికి ఎలాగ ఉపయోగించాడో నువ్వు అలాగ ఉపయోగించగలుగుతావు. నీవు 2-3 కలిసి ప్రార్థన చేయడం ద్వారా స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తారు, చేతులెత్తి ఆరాధించమని చెప్తారు, చప్పట్లు కొట్టి ఆరాధించమని చెప్తారు, గలమెత్తి గానం చేయమని చెప్తారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్న కారణం ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన డ్రిల్ మాస్టర్ కాదు. అలా చేయమనడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. నీకు తెలుసు కదూ, 12 ఏళ్ల బట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టుకుంటే ఆ వస్త్రంలోని ప్రభావం వైద్యులకు సాధ్యం కాని రోగాన్ని నయం చేసిందని, ఆ ప్రభావం ఆ వ్యక్తులకు ఎలాగొచ్చింది అంటే అహరోను తలపై పోయబడిన తైలము అహరోను గడ్డము మీదుగా అంగీల అంచుల వరకు దిగజారినట్లు. అంగీల అంచుల దగ్గర ఏముంటుంది? పట్టి ఉంటుంది. ఆ పట్టి దగ్గర నూనె పూర్తిగా క్రిందకు ఒడిసిపోదు, అది అలా నిలిచి ఉంటుంది. అలాగుగా శక్తి చేతను ఆ పరిశుద్ధాత్మ చేతను అభిషేకించబడిన యేసు వస్త్రములు కూడా ఆ అభిషేకంతో నింపబడినప్పుడు ఆ శక్తిని ఆ వ్యక్తిలోకి వెల్లడి చేస్తాయనేది అక్కడ జరిగిన సన్నివేశం మనకు తెలియజేస్తుంది. ఆ అనుభవాన్ని మనం ఇప్పుడు ఎలా పొందగలం? నిన్ను ఆరాధనలో నడిపిస్తున్న నాయకుడు ఉన్నాడే, చేతులు ఎత్తమని చెప్పినప్పుడు ఆయన ఎత్తమనడానికి గల కారణం ఇశ్రాయేలీ స్తుతుల మీద ఆసీనుడైన వాడా ఆయన ప్రారంభిస్తున్నాడు స్తుతి ఆరాధన. నువ్వు స్తుతులు ప్రారంభించినప్పుడు ఆ స్తుతుల మీద ఆసీనుడవడానికి ఈ స్తుతులు ఏ పరిధిలో పైకి లేస్తున్నాయో ఆ స్థాయిలో ఆయన పైనుండి క్రిందికి దిగి వస్తాడు. ఆ పైనుండి ఆయన క్రిందికి దిగి వచ్చినప్పుడు అయ్యా అయ్యా నీ మహిమ చేత నేను నింపబడాలి అని నువ్వు కళ్ళు మూసుకొని ఆత్మలో
పొందుతావు. నీ సమస్య సమాధానమైన పరిస్థితుల నుండి విడుదల పొందుతావు. అందుకు నేను స్తుతి ఆరాధనలో చేతులెత్తమని చెప్పే అలా అనుభవించిన వారు ఇక్కడ కొందరు ఉన్నారు. చప్పట్లు కొట్టి నీ హర్షాతిరేకాన్ని దేవుడికి తెలియజేసినప్పుడు మీ హృదయంలో మరి ఒక తలంపుకు తావు లేకుండా వ్యతిరేకమైన తలంపులు చెట్టుకు కొడుతూ ప్రభువుని సంపూర్ణంగా మహిమపరచడం కొరకు జీవమునిచ్చిన జీవాధిపతిని నువ్వు కలిగి ఉండడం ద్వారా ఆనాడు కుష్ఠుని బాగు చేసిన యేసు ఎలాగూ భూమి మీద సంచరిస్తూ శక్తి కలిగిన కార్యాలు చేశారు. ఆయన కంటే గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నిన్ను మార్చాలి అని, నిన్ను మలచాలి అని, మరణం నుండి నిన్ను జీవానికి నడిపించాలి అని, నీ అజ్ఞానం నుండి జ్ఞానంలోకి నిన్ను తీసుకువెళ్ళాలి అని, మృతతుల్యమైన నీ జీవితాన్ని జీవముతో నిండిన జీవితంగా, సంతోషంతో నింపబడిన కుటుంబంగా, హృదయం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చాలి అని ఈ ఆరాధన యొక్క ఉద్దేశం. ప్రభు మనకి అందుకొరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదివారపు ఆరాధనలో ఇలాంటి మనోవేదన కలిగి ఈ దినపు ఆరాధనలో అయ్యా నేను మీ మహిమను తాకాలి, మీ శక్తి చేత నేను నింపబడాలి, మీ ప్రభావం చేత నేను నింపబడి ఈ లోకంలో పాపం లేని వ్యక్తిగా నేను జీవించాలి. నా చుట్టూ ఉన్న పాపం కలిగిన వ్యక్తుల మీద నేను పాపం కలిగిన వ్యక్తులను నా ద్వారా వారికి విడుదల కలిగినట్టుగా నేను వాడబడాలి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి నువ్వు ఆయన సన్నిధికి వస్తే నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఒక క్రీస్తు వలె మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలవాటుగా వాడుకగా వచ్చి ఆదివారం ప్రార్థన పాటలు పాడాలి, వాక్యం చెప్తారు, వెళ్ళాలి, వాళ్ళలో చేయి వేయాలి, తర్వాత వాక్యం ఉండాలి, కానుకలు వేయాలి, నెత్తి మీద చేయి పెట్టించుకొని ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. నువ్వేమీ పొందుకోలేదు. కానీ నువ్వు ఒక క్రీస్తు మార్చబడాలని దేవుడి ఉద్దేశమైంది. అందుకు ఇది ఒక ఆరాధన క్రమం. ఈ క్రమానికి పాత నిబంధన గ్రంథంలో ఒక ఆధారం ఉన్నది, క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుల యొక్క పరిచర్యలో ఆధారం ఉన్నది. ఆ క్రమం ప్రకారం ఈ ఆరాధన కొనసాగించబడుతుంది. అనుభవించడానికి సిద్ధ మనసు కలిగిన వచ్చినప్పుడే ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, ఆయన ప్రభావంతో నువ్వు నింపబడతావు. ఆనాడు క్రీస్తు శరీరధారిగా ఉండి కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ఎలా స్వస్థపరిచాడో అలాగునా నీ కుటుంబంలో పాపముతో ఉన్న వ్యక్తులను నువ్వు మాట్లాడడం ద్వారా, నువ్వు వారిని తాకడం ద్వారా వారి పాపం నుండి నువ్వు విడుదల చేయగలుగుతావు. వారికి నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా వారి పాప క్షమాపణను వారి వరకు నువ్వు తీసుకురాగలుగుతావు. నా స్వంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు నేను మీకు పరిచయం చేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14. ఉన్నాడా? కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఉన్నాడా? పాపంతో నింపబడిన వ్యక్తికి ఉండి రోగాన్ని కొని తెచ్చుకునేవాడు ఉన్నాడా? అతడు సంఘము పెద్దలను పిలిపింపబడెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయబడును. అప్పుడేమవుతుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. రోగిని స్వస్థపరిస్తే ఏమవుతుంది? రోగం పోతుంది. మొదటి విషయం. తర్వాత ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా, సంఘపు పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా రోగం పోవడమే కాదు, వారి పాపం పోతుంది. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు జరిగింది 2 కార్యాలు. అతని పాపం క్షమించబడింది, అతని రోగం పడింది, శుద్ధుడయ్యాడు. పక్షపాతం కలిగిన వ్యక్తిని ఇంటికి అప్పు తీసి గిన్నెకి దింపితే నువ్వు లేచి నడవలేదు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. 38 ఏళ్ల బట్టి గతస్థ కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు శుద్ధుడు కాబోలుతున్నావా అని చెప్పినప్పుడు నీ పాపములు నీ క్షమించబడిన నీ పరుగులు ఎత్తుకొని నడువు అని చెప్పినావు. ఈ మాటలు వింటున్నారా? మా ఆయన నా మాట వినండి, మా ఆవిడ, నా కొడుకు, నా కూతురు, నా బిడ్డలు, నా రక్షామణులు వాళ్ళు అంత మూర్ఖులు అనుకున్నావు.
అలా మాట రమ్మని రారండి. బైబిల్ ఏం చెప్తుందో చూడు. నీ స్టేట్మెంట్ ఒక పక్కన పెట్టు, బైబిల్ స్టేట్మెంట్ ఒక పక్కన పెట్టు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ కుటుంబంలోని వ్యక్తులు పాపులై ఉంటే, నీ కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉంటే, వారికి నువ్వు నూనె రాసి ప్రార్థన చేస్తే, సంఘపు పెద్దలు నూనె రాసి ప్రార్థన చేసినట్లయితే వారి వ్యాధి పోతుందని, వారి పాపాలు క్షమించబడతాయి. పాపం క్షమించబడితే ఏం జరుగుతుంది? వారి హృదయాలు సమాధానంతో నింపబడతాయి. సమాధానంతో నింపబడితే ఏం జరుగుతుంది? సమాధానకర్త అయిన యేసు దగ్గరకు వస్తారు. నువ్వు చేయకపోవడం వల్లే దేవుని మహిమ నీలో నుండి వెల్లడి కావడం లేదు. వింటున్నారు ఈ మాటలు? నేను చెప్తూ ఉంటాను తరచుగా, మాట వినని మీ బిడ్డలకు, తిరుగుబాటు చేస్తున్న మీ భర్తల విషయంలో లేదు భార్యల విషయంలో, వారు నిద్ర లేవక మునిపే నూనె రాసి ప్రార్థన చేయమని, ప్రభు దగ్గర 2 బొట్లు కన్నీరు ప్రతిదినము విడవమని. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలా చేయండి. నిశ్చయంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ప్రతి విషయంలో కూడా అండి, మీ చిన్నపిల్లలు చదువులో మార్కులు రావడం, జ్ఞానం లేదు, నూనె రాసి ప్రార్థన చేయి. ఆ బిడ్డను దీవించి పంపు. పని చేస్తున్నటువంటి భర్త తన పనికి వెళుతున్నాడు. నువ్వు ఒక భార్యగా యేసు ప్రభువును విశ్వసించిన వ్యక్తిగా ప్రార్థన చేసి, ఆయనకు ప్రార్థన చేసి నువ్వు పంపు. తిరిగి వచ్చిన తర్వాత ప్రభు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నువ్వే మాటలు పలుకుతావో ఆ మాటలన్నీ నెరవేరుస్తాడు. అయ్యా, ఈ రోజు నా భర్త క్షేమంగా తిరిగి రావాలి, మొదటి విషయం. రెండవది, అతడు ఈ దినం ఇంత సంపాదించే వ్యక్తి ఉండాలి. వాళ్ళ అధికారులు దయను ఆయన పొందుకునే వ్యక్తి ఉండాలి. ఎక్కడ ఏ సమస్యలు రాకూడదు. నువ్వేమి పలుకుతావో అవన్నీ నెరవేరుస్తారు. నమ్మితే హల్లెలూయా చెప్పు. ఈ పనులు చేయడం కష్టమా? కష్టమా అండి? కానీ చెయ్యం. ఎందుకు చెయ్యం? ఆ వాక్యాన్ని విశ్వసించడం లేదు కనుక. నిన్ను క్రీస్తు వలె మార్చాలని ఇష్టపడుతున్న యేసును నువ్వు ఇంకా నమ్మలేదు కనుక, నీ విశ్వాసపు స్థాయి ఇంకా పెరగలేదు కనుక మళ్ళా తిరిగి మాటలు నేను చెప్తున్నా. ప్రతి కుటుంబం దీవించబడాలి. ప్రతి కుటుంబంలో క్రీస్తు కార్యం జరగాలి. ప్రతి కుటుంబం క్రీస్తును అలవరించే కుటుంబంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. కనుక అలాగే మనం పరుచుకుందాం. మనం అయిపోలేదు, కానీ నా మాట నేను ముగిస్తున్నాను. ఒక క్రీస్తుగా నిన్ను సిద్ధపరచడం కొరకు జీవాధిపతి అయినటువంటి క్రీస్తు ఆ జీవాన్ని నీకిస్తున్నారు. ఆ జీవం నీలో నుండి నీ కుటుంబంలోకి ప్రవహించాలని. ఎప్పుడైతే ఆ జీవం నీలో నుండి ప్రవహిస్తుందో నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల మీద నీకు జయం కలుగుతుంది. వ్యసనపరమైన బిడ్డలు వ్యసనాలు విడిచిపెడతారు. పథకాలు ఉన్నవారు పథకాలు తెగిపోతాయి. కాని మారి మొక్కలు విరక్కొట్టు పడతాయి. సమస్యల నుండి విడుదల పొందుతారు. సమాధానకర్త ఆ ఇంటిలో నివసిస్తాడు. ఎప్పుడైతే సమాధానకర్త ఆ ఇంటిలో ఉన్నాడో అప్పుడు క్రీస్తు ఆ ఇంటిలో కలిగి ఉండడం ద్వారా నీ కుటుంబంలో పరలోకంలో అనుభవించబోయే సంతోషాన్ని ఈ లోకంలోనే నువ్వు అనుభవిస్తావు. అలాగ అనుభవించడం ద్వారా నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న సమాజం యేసు వైపు చూడగలుగుతుంది. యేసును నువ్వు ప్రచురం చేసే వ్యక్తిగా అప్పుడు నీవు సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. అందుకొరకే బల్లారాధనలో చేయవేమని చెప్తున్నాడు. నన్ను ప్రచురము చేయ నిమిత్తం ఈ క్రొత్త నిబంధన రక్తాన్ని మీరు స్వీకరించండి అని. అది అనుభవపూర్వకంగా చేసేటువంటి కార్యం. అలాగ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. దేవుడి మాట మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.